పుల్లగూడెంలో వర్షం పడుతుంది. వర్షంలో లోడ్ చేసిన చూడండి. హౌస్ షిఫ్టింగ్ ఇంటి సామాన్ లోడ్ అయింది. వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో లోడ్ చేసిన అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వర్షం పడుతుంది. వర్షంలోనే లోడ్ చేసిన ఇంటి సామాన్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్ లోడ్ చేసి మొత్తం వర్షం వచ్చింది. వర్షంలోనే ప్యాకింగ్ చేసి లోడ్ చేసిన. గైస్ చూడండి డ్రైవర్ కష్టాలు ఎట్లా ఉన్నాయో. చుమ్మారే చుమ్మారే. ఇది మన వర్క్ చూసిన ఫ్రెండ్స్. వర్షం చూడు ఎట్లా ఉందో. తణుకు టు హైదరాబాద్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్ లోడ్ అయింది. ప్యాకింగ్ చేసి లోడ్ చేసినాను. ఇంకా కస్టమర్ రాలేదు. కస్టమర్ వచ్చినప్పుడు బయలుదేరదామన్నాడు. కస్టమర్ రాడు. కాకపోతే మనకు కిరాయి అమౌంట్ ఇవ్వాలి. వర్షం పడుతుంది కమ్మా, కొంచెం సైడ్లో పెట్టుకో అన్నాడు. కాబట్టి బండి సైడ్లో పెట్టాను. ఓకే గాయస్. తణుకులో వర్షం ఫుల్ పడుతుంది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో అయితే మనకు 3-4 డేస్ నుంచి లోడింగ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు వేరే కస్టమర్ అయితే మన ప్యాకింగ్ ఆన్లైన్లో ద్వారా వచ్చిందనమాట. ఇప్పుడైతే లోడింగ్ అయింది. వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో ప్యాకింగ్ చేసిన తర్వాత చూడండి వరద కారుస్తుంది మన వెహికల్. ఇది లోడు. తణుకు టు హైదరాబాద్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్. ఇది మన వర్క్. వర్షం ఎట్లా పడుతుంది. రోడ్ తాడేపల్లి కూడా మొత్తం సముద్రం అయిపోతుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే వర్షం కొంచెం స్లోగా తగ్గింది. ఇంకా చినుకులు పడుతుంది. కానీ వెళ్దాక అయితే వర్షం 9:30 నుంచి స్టార్ట్ అయితే వర్షము ఎక్కడ ఇప్పుడు 4:30కి అయితే కొంచెం చల్లగబడ్డది. ఇప్పుడైతే రావట్లేదు. నేను ఇప్పుడు తణుకు టు హైదరాబాద్ లోడింగ్ వెళ్ళి బయలుదేరుతున్నాను. ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని ఇప్పుడైతే భోజనం చేసిన టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుందండి. వెళ్దాక భోజనం చేద్దామంటే అక్కడ దొరకలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైం కూడా లేదు. వర్షం ఫుల్ పడుతుంది. సామాన్ ఏడా తడిచిపోతుందేమో అని. వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో నేను లోడ్ చేసినాం. వర్షంలో తాడ్పాలు పట్టుకుంటా ఇలాగ చేసుకున్నాం బాధ. అక్కడ వీడియో తీయడానికి టైం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు దేవరపల్లి పార్కింగ్లో పెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను. పట్టా మంచి కట్టినా లేదా ఒకసారి కూడా నేను చెక్ చేసుకోవాలి అని. ఏదైనా వాటర్ లీకేజ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పట్టా వేసినాను. పట్టా వేసిన తర్వాత అయితే పైకి వెళ్ళి చెక్ చేసుకున్నా. వర్షం అయితే కింద అయితే ఏం కారలేదు. మంచిగా కట్టిన ఫ్రెండ్స్. ఇక్కడ దేవరపల్లి పార్కింగ్లో బండి పెట్టుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ 430 కిలోమీటర్స్ కనిపిస్తుంది లొకేషన్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ టైంకు బయలుదేరిన తర్వాత మీకు పంపిస్తాను. సో గాయ్స్ చూడండి, పైన అయితే పట్టా కట్టాను. కానీ వర్షం అయితే కింద చినుకులు అయితే ఏం పడలేదు. పట్టా నీట్గా కట్టినాను. బైపాస్లో బండి పెట్టుకొని వీడియో తీస్తున్నాను. భోజనం అయితే ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్. టైం దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్, గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ డ్రైవర్ అన్న. ఇలా ఉంటుందండి వర్క్. ఇది పార్కింగ్, దేవరపల్లి పార్కింగ్. ఓకే గాయ్స్, ఇది గాయ్స్ మన వర్క్. పైన బండి పెట్టుకుని పైకి అయితే వీడియో తీసి చూపిస్తున్నాను. పార్కింగ్లో ఉన్నాను. పార్కింగ్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే గాయ్స్, బాయ్. చూడండి డ్రైవింగ్ చూస్తాడా.
పుల్లగూడెంలో వర్షం పడుతుంది. వర్షంలో లోడ్ చేసిన చూడండి. హౌస్ షిఫ్టింగ్ ఇంటి సామాన్ లోడ్ అయింది. వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలలో లోడ్ చేసిన అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వర్షం పడుతుంది. వర్షంలోనే లోడ్ చేసిన ఇంటి సామాన్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్ లోడ్ చేసి మొత్తం వర్షం వచ్చింది. వర్షంలోనే ప్యాకింగ్ చేసి లోడ్ చేసిన. గైస్ చూడండి డ్రైవర్ కష్టాలు ఎట్లా ఉన్నాయో. చుమ్మారే చుమ్మారే. ఇది మన వర్క్. చూసిన ఫ్రెండ్స్ వర్షం చూడు ఎట్లా ఉందో. తణుకు టు హైదరాబాద్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్ లోడ్ అయింది. ప్యాకింగ్ చేసి లోడ్ చేసినాను. ఇంకా కస్టమర్ రాలేదు. కస్టమర్ వచ్చినప్పుడు బయలుదేరదామన్నాడు. కస్టమర్ రాడు. కాకపోతే మనకు కిరాయి అమౌంట్ ఇవ్వాలి. వర్షం పడుతుంది కమ్మా కొంచెం సైడ్లో పెట్టుకో అన్నాడు. కాబట్టి బండి సైడ్లో పెట్టాను. ఓకే గాయస్. తణుకులో వర్షం ఫుల్ పడుతుంది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో అయితే మనకు 3-4 డేస్ నుంచి లోడింగ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు వేరే కస్టమర్ అయితే మన ప్యాకింగ్ ఆన్లైన్లో ద్వారా వచ్చిందనమాట. ఇప్పుడైతే లోడింగ్ అయింది. వర్షం ఫుల్ పడుతుంది. వర్షంలో ప్యాకింగ్ చేసిన తర్వాత చూడండి వరద కారుస్తుంది మన వెహికల్. ఇది లోడు. తణుకు టు హైదరాబాద్ హౌస్ హోల్డ్ గుడ్స్ ప్యాకింగ్. ఇది మన వర్క్. వర్షం ఎట్లా పడుతుంది రోడ్. తాడేపల్లి కూడా మొత్తం సముద్రం అయిపోతుంది.